ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగించారు. 4 రోజుల పాటు కేజ్రీవాల్ ను కస్టడీకి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగించినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేచా ఉత్తర్వులు వెలువరించారు. మొదట తీర్పుని రిజర్వ్ చేసిన ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ ను మరో 4 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. లిక్కర్ పాలసీ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గత వారం ఈడీ కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు విధించిన 7 రోజుల కస్టడీ ముగియడంతో ఈడీ గురువారం కోర్టులో హాజరుపరిచింది. ఈ మేరకు కేజ్రీవాల్ ను కస్టడీకి ఇస్తూ కోర్టు కీలక తీర్పునిచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయన జైలులో ఉన్నందున సీఎంగా తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కాగా ఇవాల్టితో ఈడీ కస్టడీ ముగియడంతో ఆయనను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కేజ్రీవాల్ ను మరో 7 రోజుల పాటు ఈడీ కస్టడీ కోరగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ ను కోర్టుకు తీసుకురావడంతో రౌస్ అవెన్యూ కోర్టు వద్ద భారీగా భద్రతా దళాల మోహరించాయి. మరోవైపు రౌస్ అవెన్యూ కోర్టుకు యాప్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ చేరుకున్నారు. 6 రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పార్టీ సెక్రటరీ జనరల్ రాజ్యసభ్యుడు కె కేశవరావు భేటీ అయ్యారు. కేకే పార్టీ మారతారనే ప్రచారం సాగుతుండటంతో కేసీఆర్తో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కేకేతో పాటు గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల కేశవరావు ఇంటికి ఏఐసీసీ సెక్రటరీ దీపాదాస్ మున్షి వచ్చి కేకే, ఆయన కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మితో భేటీ అయ్యారు.